దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఉన్న సమాచార మాధ్యమ మిత్రులారా, పాత్రికేయ బంధువులారా, మీ అందరికీ మీ రాపోల ఆనంద భాస్కర్ నమస్కారం. నేను ఒక ప్రకటన చేయదలిచాను. మొదట ఈ ప్రకటనని చదివి వినిపిస్తాను. తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచుల పదవులలో బీసీ కోటా సంరక్షణ కీలకమైన అంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ పాలనా కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరించేందుకు త్వరగా ఈ ఎన్నికలను పూర్తి చేయాలనే ప్రస్తుత ప్రభుత్వ తొందర తీవ్రమైన అపోహలకు, ఆందోళనకు దారి తీస్తున్నది. గత ప్రభుత్వం 2019లో కేవలం 22%తో తీరని అన్యాయం చేసింది. కారణాలు ఏవైనా ఆ అన్యాయం అలవాటుగా మారవద్దు. దాని ద్వారా బీసీ కులాలకు అధికార భాగస్వామ్యంలో నష్టం ఖచ్చితంగా జరిగింది. దానిని ఇప్పుడు నివారించాల్సిందే. న్యాయంగా బీసీ కులాలకు సర్పంచ్ పదవులలో 42% వాటా సమకూర్చే ప్రాథమిక భారం ప్రభుత్వం మీద ఉన్నది. 42% రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ వెనుకబడిన వర్గాల బిడ్డగా, వెనుకబడిన వర్గాల వారి దూతగా బీసీ కులాల ఆకాంక్షల పరిరక్షణ నా కనీస బాధ్యతగా శ్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను. తెలంగాణ నుంచి ఎదిగి బీసీ కులాలకు వన్నె తెచ్చిన అలనాటి మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ, రాజారాం, బాలాగౌడ్, ఏ మదన్ మోహన్, సి జగన్నాథరావు, మాణికరావు, పి శివశంకర్ వంటి మహనీయ శక్తిని గుర్తు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అధికారంలో తమ పార్టీలో కీలక భాగస్వామ్యం కలిగి దేశంలో అలనాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన వీరి వల్ల బీసీల రాజ్యాధికార రక్షణ జాగ్రత్తగా కొనసాగింది. వర్తమానంలో ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో బీసీ శక్తి క్రమంగా వేళ్ళూనుకుంటోంది. శ్రీయుతులు ఆర్ కృష్ణయ్య, విఆర్ నారగోని, పాశం యాదగిరి, జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ సింహాద్రి, జాజుల శ్రీనివాస్ గౌడ్, దాసు సురేష్ నేత, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, కోల జనార్దన్ వంటి వారు వారి భూమిక, వారి శక్తి మేరకు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలలో బీసీ శక్తులు తమ కార్యకలాపాలను ఉధృతంగా కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర స్థాయిలో బీసీ సంఘటిత శక్తిగా కనిపించడం లేదు. ఎవరికి వారే అనే భావం పేరుకుపోవడం వల్ల బీసీల మూల ప్రయోజనానికి నష్టం కలుగుతోంది. అందుకే ఈ తరుణంలో బీసీ శక్తులకు, అగ్రశ్రేణి నాయకులకు నా వంతు వినమ్రంగా పిలుపు. ఎవరి ప్రత్యేక ఉనికిని వారి ఎజెండా ప్రకారం కాపాడుకోండి. కానీ అందరికీ కీలకమైన అంశంగా మారినప్పుడు వైషమ్యాలు, భేషజాలు మరిచి ఏకం కావాలి. బీసీ కులాల పునాదులకే నష్టం కలిగే పరిస్థితి ఏర్పడినప్పుడు కలిసిమెలిసి కనిపించకపోతే లోకువ అవుతాం. గత 5 ఏళ్ళు స్థానిక సంస్థల పదవుల వాటాలో ఘోరంగా కోల్పోయిన బీసీ కులాలు మరోసారి నష్టపోతాయి. తస్మాత్ జాగ్రత్త. అందుకే ఇలాంటి ప్రధాన పునాది సమస్యల పరిష్కారానికి, సాధనకు అశ్రద్ధ చేయకుండా ఐక్యంగా పోరాడాలి. వివిధ రాజకీయ పార్టీలలో ప్రముఖమైన పాత్రలో ఉన్న బీసీ నాయకులు తమ తమ సిద్ధాంతాలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించని ఈ అంశంలో బీసీ పునాదులు కాపాడేందుకు అఖిలపక్ష భావనతో కదిలాల్సిన భారం ఉంది. బీసీ నాయకులు తమ సంఘాలకు అతీతంగా, రాజకీయ నాయకులు తమ పార్టీలకు అతీతంగా వెంటనే కదలాలి. అందుకోసం ప్రభుత్వం తక్షణం సర్పంచ్ పదవుల్లో 42% రిజర్వేషన్ సమకూర్చి ఎన్నికలు నిర్వహించేలా కదిలించేందుకు అఖిలపక్ష సమావేశం, తదుపరి పోరాట కార్యాచరణ నిశ్చయించేందుకు నా వంతు భారం నేను వహిస్తాను. కలిసి రమ్మని వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులకు,
వివిధ సంఘాల రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాల్లో గణనీయమైన పాత్ర నిర్వర్తిస్తున్నటువంటి బీసీ నాయకత్వానికి పిలుపునిస్తా ఉన్నాను. అందరం కలిసి కదులుదాం. తెలంగాణలో స్థానిక సంస్థలు, అందులో ప్రధానమైనటువంటి పునాది వంటి సర్పంచ్ పదవులలో 42% ఖచ్చితమైనటువంటి బీసీ రిజర్వేషన్ సాధించేందుకు మనం ఐక్య పోరాటం సంఘటితంగా ముందుకు సాగి సాధించుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీతో కలిసి సమన్వయం చేయడానికి నా వంతు భూమికకు నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరి వాడిగా, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనుల దూతగా, బీసీ కులాల బిడ్డగా, మీ రాపోల ఆనంద భాస్కర్గా నేను మీకు విన్నపం చేస్తూ ఉన్నాను, పిలుపునిస్తూ ఉన్నాను.